నమస్తే అండి. నేను రజాక్. ఒక వీడియో వైరల్ అవుతా ఉంది. అదేమంటే అనవసరంగా శివాజీ విషయంలో తలదూర్చాను, నాగబాబు పశ్చాత్తాపం అని చెప్పేసి కొంతమంది వీడియోలు చేస్తున్నారు అన్నమాట. నాకు అర్థం కాలేదు. నాగబాబు గారి పశ్చాత్తాపం ఎక్కడ చెందినారు? ఎస్, తన ఒపీనియన్ ఏదో షేర్ చేసుకున్నారు, దానివల్ల అది బూమరాంగ్ అయిన మాట వాస్తవం. నాగబాబు గారు మాట్లాడిన మాటల వల్ల ఎంతో కొంత డ్యామేజ్ అయిన మాట వాస్తవం, కాదనట్లేదు. ఆయన పశ్చాత్తాపం ఎక్కడ చెప్పినాడు, ఎవరికి చెప్పినాడు, ఎక్కడ షేర్ చేసినాడు అనేది నాకైతే అర్థం కాదు. బేసిక్గా నాగబాబు గారు ఆ రోజున మరి ఎందుకు అంత అగ్రెసివ్ మోడ్లో బయటకు వచ్చి మాట్లాడినారో ఇప్పటికీ నాకు తెలియదు. ఆ రోజు మనం కూడా చెప్పాము, అనవసర వివాదంలోకి నాగబాబు గారు రావడం కారణంగా నష్టమే తప్ప లాభం ఎట్టి పరిస్థితిలో ఉండదని చెప్పేసి. ఎస్, వాస్తవం, అది కూడా నిజమే. కానీ ఏంటంటే ఇప్పుడు కొంతమంది చెప్తా ఉన్నారు శివాజీ విషయంలో తలదొచ్చడం కారణంగా నాగబాబు పశ్చాత్తాపడుతున్నాడని చెప్పేసి. ఎందుకు పశ్చాత్తాపడతారు? ఇప్పుడు ఆయన మాట్లాడింది మాట్లాడేసినాడు, దానికి కట్టుబడి ఉన్నాడు, దాని వెనకాల ఆయనకి 1,00,000 రీజన్స్ ఉండుండొచ్చు. ఎందుకంటే తన కూతురు విషయంలో కూడా, మన నిహారిక విషయంలో కూడా కొంతమంది కామెంట్లు చేసినారు ఒకప్పుడు. ఎలా అంటే ఏదో కొన్ని సినిమాలు ఎప్పుడైతే ఆమె రిలేషన్ బ్రేక్ అయిందో, ఎప్పుడైతే హస్బెండ్ నుంచి వేరే అయిపోయిన తర్వాత ఆమె కొన్ని సినిమాలు చేస్తుంది అనమాట. దాంట్లో కొన్ని పదాలు కూడా వస్తాయి అనమాట ఎంతో. సో అదేవిధంగా ఒక బెడ్రూమ్లో ఉండేటటువంటి ఒక సాంగ్ ఏదైతే ఉంటుందో అది కూడా కొంచెం ఆ రోజులో ట్రోలింగ్కి గురైంది అనమాట. అంటే నాగబాబు గారు మరి తన చాయిస్ని అయితే యాక్సెప్ట్ చేసినారు, అది ఆమె ఇష్టం, తను యాక్ట్ చేస్తుంది అనుకుని వదిలేసినారు. అలాంటి టైంలో చాలా క్రిటిసైజ్ చేసినారు అన్నమాట నాగబాబు గారిని. అంటే తండ్రిగా నీకు బాధ్యత లేదా, మీ కూతుర్ని ఇదే విధంగా పెంచేది, ఇది సమంజసమా అని చెప్పేసి కొన్ని పార్టీలకి, ఇక్కడ సినిమా ఇండస్ట్రీ వాళ్ళకంటే కూడా పక్కన పెడితే కొన్ని పార్టీలకి సంబంధించినటువంటి వ్యక్తులు నాగబాబు గారిని చాలా ఘోరంగా టార్గెట్ చేసినారు. అంటే పెంపకం సరిగ్గా లేదని చెప్పేసి ఆనాడు వాళ్ళు టార్గెట్ చేస్తే మరి అది కూడా ఉండుండొచ్చు. ఎందుకంటే తన కూతురు ఏదైతే ఒక నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటాను, తన ఒపీనియన్ తాంది, తను చేయాలనుకుంది చేసుకుంది అనే దానికి ఉండుండొచ్చు. సో అక్కడ కొన్ని రీజన్స్ ఉంటాయి. ఒక వ్యక్తి ఒక రేంజ్లో స్పందించినాడంటే దాని వెనకాల ఏదో ఒక ఇంటెన్షన్ ఉంటుంది. ఇప్పుడు అనసూయ గారైనా తనకు ఆ బికినీ కావచ్చు, ఆ బట్టలు వేసుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చి నువ్వు ఇలాంటి బట్టలు వేసుకోవద్దంటే తను అఫెండ్ అవుతుంది. తను ఎప్పుడైతే అలా రియాక్ట్ అవుతుందో వెంటనే స్ట్రాంగ్గా కౌంటర్ ఇస్తూ ఉంది. అలాగే చిన్మయ్య గారైనా మరొకరైనా ఎప్పుడైతే ఒక వ్యక్తి ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని అది వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోతే అప్పుడు ఏం చేస్తారు, అపోజ్ చేస్తారు. ఇప్పుడు నాగబాబు గారి సంగతి కూడా అదే అనమాట. ఆయన వచ్చి బయటకు వచ్చినాడు, శివాజీ గారిని పేరెత్తకుండానే, నేను శివాజీని అనట్లేదు, ఒకవేళ ఆపాదించుకుని నాకేం సంబంధం లేదని చెప్పేసి ఆ రోజు మాట్లాడేసినాడు, రకరకాలుగా మాట్లాడినాడు, అది ఒపీనియన్ని షేర్ చేసినాడు. దానివల్ల ఆయన ఎమ్మెల్సీ కాబట్టి, ఆయన ఒక పార్టీ తరఫున ఒక పార్టీ అధ్యక్షుడు అన్నయ్యగా ఉన్నాడు కాబట్టి, ఆయన మాట్లాడితే కొన్ని రకాలుగా వెళ్తుంది కాబట్టి, అది వల్ల ప్రజల్లో ఏదైతే శివాజీ గారు తీసుకున్నటువంటి స్టాండ్కి పాజిటివిటీ ఉంది కాబట్టి, అనసూయ గారు తీసుకున్నటువంటి స్టాండ్కి నెగిటివిటీ ఉంది కాబట్టి, సో ప్రజల దగ్గర నుంచి పూర్తి స్థాయిలో ఎందుకు నేను ప్రజలు అంటున్నాను, మనందరూ కూడా ఒక ఒపీనియన్ ఉంటుంది. మన కుటుంబ సభ్యులు అలాంటి బట్టలు వేసుకుంటారంటే వద్దమ్మా అని చెప్తాం. అది మనకు అది చెప్పే ఒక బాధ్యత, హక్కు కూడా కాదు, బాధ్యత. అయితే అది వేసుకుంటుందా లేదనే ఇంకా తన ఇష్టం. తను వేసుకుంది అనుకోండి, మనకు నచ్చలేదు అనుకోండి, మనం దూరంగా ఉంటాం, నచ్చితే మాట్లాడదాం, నచ్చకపోతే దూరంగా ఉంటాం. సేమ్ అంతే అనమాట. ఆయన ఏదో ఒక మంచి మాటకి మంచి కోసం చెప్పినాడు, అమ్మ సమాజంలో ఇలా జరుగుతుంది, ఇబ్బంది పడతారు అని చెప్పేసి దాన్ని తప్పుగా తీసుకున్నారు కొంతమంది, చాలామంది పాజిటివ్గా తీసుకున్నారు, జనం అంతా కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. మన శివాజీ గారి వెంట నిలబడడం కోసం అని చెప్పేసి వాళ్ళంతా ఉన్నారు. అలాంటి టైంలో ఆయన ఒక స్టాండ్ తీసుకున్నాడు. అనసూయ గారి వైపా, చిన్మయ్య గారి వైపా, లేదంటే వాళ్ళిద్దరి పేర్లే బయటకు వస్తే ఎక్కువ ఇంకెవరో కూడా రారు. ఆ తర్వాత ప్రకాష్ రావు వచ్చినాడు, వాళ్ళు వచ్చినారు, వీళ్ళు వచ్చినారులే. కానీ ఇక్కడ ముఖ్యంగా మనకు కనిపించేది కేవలం అనసూయను చిన్మయ్. వాళ్ళ తరపున స్టాండ్ ఏదో తీసుకున్నాడు, ఆయన పేర్లు ఎత్తకుండానే. మొత్తానికి అయితే వాళ్ళు సపోర్ట్ చేసినాడు, అయిపోయింది. అది అయిపోయి కూడా దాదాపు 4 రోజులు అవుతుంది. అయినప్పటికీ కూడా ఇంకా నాగబాబు గారిని వదిలిపెట్టట్లేదు కొంతమంది. ఏం తప్పు చేసినాడు? తన ఒపీనియన్ షేర్ చేయడం కూడా పాపమా? మనకు నచ్చలేదు, మనం నచ్చినప్పుడు అపోజ్ చేసినాం కదా. పశ్చాత్తాపం పడ్డాడు నాగబాబు. ఎందుకు పడతాడు నాగబాబు? పశ్చాత్తాపం దేనికోసం పడతాడు? ఏమి లేక పడతాడు నాగబాబు గారు? ఏం చేసినాడని పశ్చాత్తాప పడతాడు? ఒక మాట అని అన్నాడు, దానివల్ల బూమరాంగ్ అయింది. ఆయన ఏమైనా బయటకు వచ్చాడా, క్షమాపణ చెప్పినాడా, లేదా మీడియా ముందుకు వచ్చి ఇంకో వీడియో రిలీజ్ చేసినాడా, దాని గురించి ఆయన మాట్లాడా, చర్చించాడా? పలానా అనసూయ లేదంటే ప్రజల దగ్గర నుంచి వచ్చినటువంటి ఏదైతే వ్యతిరేకత ఉందో దాని గురించి నాగబాబు గారు ఎక్కడైనా మాట్లాడడం మీరు చూసారా? చూపించినటువంటి వీడియో ఉంటే నాకు చూపించండి. మీడియా ముందుకు ఆయన వచ్చి పశ్చాత్తాపడినట్టు, అమ్మ నేను అన్న మాటకి నేను క్షమాపణ తీసుకుంటున్నాను, ఇక్కడ నాగబాబు గారిని నేను సమర్థించే అంత ఏం లేదా. ఆయన ఆ రోజు దానివల్ల బొక్కబడిన మాట వాస్తవం, నెగిటివిటీ వెళ్ళిన మాట వాస్తవం, నేను కాదనట్లేదు. కానీ ఆయన ఏదో క్షమాపణ చెప్పినట్టు, పశ్చాత్తాపం పెట్టినట్టు ఏదో వీడియోలు చేస్తూ ఉంటే, రకరకాల వీడియోలు పంపిస్తూ ఉంటే నాకైతే అది అర్థం కావట్లేదు. ఆ మనిషి అన్నట్టుగా మనం ఎలా పుట్టిస్తాం? సో ఇలా నడుస్తూ ఉందన్నమాట కథ. మరి లేని వాటిని పుట్టించి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకటండి, అనసూయ గారు మాట్లాడినా ఆమె అలాంటి బట్టలు వేసుకోవాలని కోరిక ఉంది, అలాంటి అపోజ్ చేసినాడు కాబట్టి ఆమె ఎదురు తిరిగింది, మాట్లాడింది. నాగబాబు గారు అంటారా, ఎస్ కొన్ని రీజన్స్ అయితే ఉన్నాయి. ఎత్తుగా ఆలోచించగా లేదంటే చర్చించగా తెలిసిన విషయం ఏంటంటే వాళ్ళ కూతురు విషయంలో చాలా సందర్భాల్లో ట్రోల్ చేసిన మాట వాస్తవం.
సమాజంలో చాలా నెగిటివిటీ తీసుకెళ్ళినారు. ఆయన కూతురు స్టాండ్ తీసుకున్నాడు. సో తన ఇష్టానికి ఆడవాళ్ళు ఏదైనా వేసుకుంటారంటే ఆపడానికి నువ్వెవడనే ఒక కాంటెక్స్లో ఆయన మాట్లాడినాడు. ఇప్పుడు అదే ఇంట్లో ఉన్నటువంటి మన లావణ్య త్రిపాఠి గారు అలా ఏం లేదే, అలా ఏం చేయట్లేదే. సినిమాలు నాకు తెలిసి సినిమాలు ఆపేసినట్టు కూడా ఉన్నారు ప్రస్తుతానికి. ఆమె వరుణ్ తేజ్ గారికి లావణ్య గారికి ఇటీవల పిల్ల పుట్టినట్టు ఉన్నారు. వాళ్ళు వెకేషన్స్కి అక్కడికి వెళ్ళినట్టున్నారు మొత్తానికి. సో ఎవరి ఇష్టాలు వాళ్ళే అండి. ఇప్పుడు నిన్న అనసూయ గారు బిక్ని వేసుకొని ఫోటోలకి ఫోజులు ఇచ్చింది. ఎవడు ఆపినాడు చెప్పండి? కామెంట్లు చేసిన వాళ్ళు ఎవడైనా ఆపినాడా? ఏం లేదు. ఏమంటే వీడియోలు చేయాలి కాబట్టి ఏదో నాగబాబు గారి మీద ఏదో పర్సనల్ గ్రడ్జ్ ఉండడం కారణంగా వరుస పెట్టి వీడియోలు చేసుకుంటా పోతే వరుస పెట్టి చేస్తూ ఉన్నారు కొంతమంది పర్టికులర్గా. మరి నాగబాబు గారు ఏం పాపం చేసినా నాకైతే అర్థం కాలేదు. కానీ వీళ్ళు ఏదో తిట్టినట్టు టార్గెట్ ఒకవేళ శివాజీ గారు ఏమైనా బయటకు వచ్చి మాట్లాడుంటే అయ్యి ఉండేది. బట్ శివాజీ గారు కూడా మాట్లాడలేదు కదా ఈ అంశం. బట్ కొంతమంది మాత్రం ఇంకా కూడా నాగబాబు గారిని ఏదో లాగే ప్రయత్నం అయితే చేస్తాం.